తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. రాష్ట్రంలో పాలన వ్యవస్థ గాడి తప్పింది. పర్సనల్ పొలిటికల్ గొడవలు కాస్త, పొలిటికల్ విభేదాలు కాస్త పర్సనల్ విభేదాలుగా మారినాయి. రేవంత్ రెడ్డి పొలిటికల్ విభేదాలను పర్సనల్ విభేదాలుగా తీసుకొని బీఆర్ఎస్ లీడర్ల మీద కావచ్చు, లేకపోతే కేసీఆర్ మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, లేకపోతే కేటీఆర్ కుటుంబ సభ్యుల మీద కావచ్చు, పర్సనల్ అటాకింగ్ చేయాలనే ఓ దురుద్దేశంతో కుట్రలు చేస్తున్నట్టు కూడా కనబడుతున్నది. నిన్న అర్ధరాత్రి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారేమో అని బీఆర్ఎస్లో ఒక అలజడి రేగింది. రాత్రికి రాత్రే కేటీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారేమో అనే అనుమానాలతో బీఆర్ఎస్లో చర్చ జరగడంతో ఉన్న పలంగా బల్కసుమన్ లాంటి నేతలు నిన్న అర్ధరాత్రి బంజారా హిల్స్లోని కేటీఆర్ గృహం నందినగర్కి వెళ్ళడం జరిగింది. అసలు ప్రతిపక్ష లీడర్లని రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? తాను నేరానికి పాల్పడి గతంలో ఓటుకు నోటు అనే కేసులో నేరానికి పాల్పడి తానే తప్పు చేసి తన తప్పును ఒప్పుగా చెప్పుకుంటూ తనేం నేరం చేయలేదన్నట్టు ఆయన ప్రతిపక్షాల మీద కుట్రకు పాల్పడుతున్నాడు. నిజానికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు వేలు పెట్టకపోతే రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు విభేదాలు లేవు. అవి కేవలం పొలిటికల్ విభేదాలు. ఈయన ఓటుకు నోటు కేసులో ఓ ఎమ్మెల్సీని కొనాలని పోకపోతే కేసీఆర్ ఈయననేం పట్టించుకున్నటోడు కాదు. సీఎంగా ఆనాడు కేసీఆర్ ఉండి తాను పరిపాలకుడు కాబట్టి ఎవరైనా అక్రమాలకు, అన్యాయాలకు, దందాలకు పాల్పడితే ఒక పరిపాలకుడిగా ఆ నేరాన్ని అదుపు చేయడం, వాటిని కట్టడి చేయడం ఆయన బాధ్యత, ఆయన డ్యూటీ. కానీ రేవంత్ రెడ్డి దాన్ని కేసీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలు లేపించిండో దాన్ని వ్యక్తిగత విభేదంగా, పర్సనల్ ఒక కక్షగా తీసుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ని కావచ్చు లేదా బీఆర్ఎస్ లీడర్ని కావచ్చు ఎట్టి పరిస్థితిలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఖచ్చితంగా వీళ్ళను కటకటాల్లోకి పంపించాలి, వీళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని ఒక పర్సనల్ కక్షతోటి రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. కాబట్టి రాజకీయ విభేదాలు ఎప్పుడు వ్యక్తిగత విభేదాలుగా మారకూడదు. తప్పులు చేసి మేమేం తప్పు చేయలేదు, మమ్మలను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టిండ్లు, ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని జైలు వేసిండ్లని రేవంత్ రెడ్డి నమ్మబలుకుతుండడం అది పొరపాటు. రేవంత్ రెడ్డి గారు, మీరు వ్యక్తిగత విద్వేషాలకు, వ్యక్తిగత కక్షలకు పోయి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రాష్ట్ర అభివృద్ధిని ఆపేయాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎన్నుకున్నది ఇందుకోసం కాదు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి.